అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధా మీద కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత పోతిన్ మహేష్. ముఖ్యంగా వంగవీటి రంగా ఆశయాలని కొనసాగించాల్సినటువంటి రాధా కేవలం కుటుంబ వారసుడుగా మాత్రమే మిగిలిపోయారని, అంతేకాదు కేవలం విగ్రహావిష్కరణలు మాత్రమే చేస్తూ ఆయన రాజకీయ ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళట్లేదంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోతిన్ మహేష్ అని మాట్లాడదాం. సార్, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈరోజు రంగా గారి 36వ వర్ధంతి, అందరూ కూడా స్మరించుకుంటున్నారు. రంగా గారి అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అభిమానులు ఉంది. కానీ ఈరోజు రాధా రంగా గారి వారసుడుగా ఉండలేకపోతున్నాడు అంటూ ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? మరి మేమందరం కూడా రంగా గారి మరణప్పుడు మేము 8th క్లాస్ అలా చదువుతున్నాం. మరి అట్లాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని మేము ఏ విధంగా తీసుకున్నాం? మేము వారి యొక్క పోరాటాన్ని ఏ విధంగా స్ఫూర్తిగా తీసుకున్నాం? ఆయన చేసిన పోరాటాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయనతో కలిసి చాలామంది ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల ద్వారా రంగా గారి యొక్క వ్యక్తిత్వాన్ని, పోరాట శైలిని మేము కూడా తెలుసుకొని మళ్ళీ ఆకలింపజేసుకున్నాం. అందుకనే కదా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము ఆ రోజున వేరే పార్టీలో ఉన్నాం. అప్పుడు కూడా మేము ఏం డిమాండ్ చేసాం? వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు చేయాలి, ఒక పథకానికి పేరు పెట్టాలి, స్మృతివనం ఏర్పాటు చేయాలని ఇవాళ కాదు 5 సంవత్సరాల నుంచి నేనైతే వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశా. ఎందుకనంటే వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతని, భవిష్యత్ తరాలకి స్ఫూర్తని, ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పటికీ కూడా నమ్ముకున్న ఆశయం కోసం, నమ్ముకున్న పేద ప్రజల కోసం నిలబడినటువంటి ఆయన వ్యక్తిత్వం, పోరాట శైలిని మేమందరం స్ఫూర్తిగా తీసుకున్నాం. కాబట్టే ఈ రోజున ఆయన్ని పెద్ద ఎత్తున స్మరించుకుంటా ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు రాధాకృష్ణ గారు. మరి ఆయన ప్రజా సమస్యలు ఉన్నప్పుడు కానీ, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అనేక అంశాల మీద మాత్రం మాట్లాడకుండా ఎందుకు తలదిప్పుకుంటున్నారు ఆయన? మేము పేద ప్రజల తరపున సమస్యలు ఉన్న దగ్గర బలంగా మా శక్తికి మించి గలం వినిపిస్తున్నాం, పోరాడుతున్నాం. రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మేమందరం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కానీ రాధాకృష్ణ గారు మాత్రం విగ్రహాలు ఆవిష్కరించుకుంటా, ఎన్నికలప్పుడు టికెట్లు అడుగుతా కేవలం కుటుంబ వారసులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఆయన ఎక్కడైనా సరే పేద ప్రజల పట్ల కానీ, లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అంశాల మీద కానీ ఎక్కడైనా పోరాటం చేస్తే చూపించాలి. ఆయన ఆ దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం మీద నేను కూడా ఈరోజు స్పందించడం జరిగింది. ఆయన మీరు కావాలంటే చూసుకోవచ్చు, రంగా గారు ప్రజల సమస్యల మీద ప్రాణాలు అర్పించారు. కానీ రాధాకృష్ణ గారు ఎవరి కోసం ప్రచారం చేశారు? ఎక్కడ నిలబడ్డారు? ఏ సమస్య పరిష్కారానికి కృషి చేశారు? ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజలకైనా సరే ఏనాడైనా ముఖం చూపిస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా మేము వాస్తవాలే మాట్లాడుతున్నాం. రాధాకృష్ణ గారి మీద అభిమానంతోనే మాట్లాడుతున్నాం కదా మేమందరం కూడా. మరి ఆయన ఆ దిశగా ఎందుకు వెళ్ళట్లా? దానికి ఆయనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే ఆయనకున్న రాజకీయ పరిస్థితులు కానీ, లేకపోతే ఆయన కొంత పార్టీలు మారి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆయన మనోండ వరకు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు, క్యాంపెయిన్ కూడా చేశారు. రేపు ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతున్న ప్రచారం కూడా నడుస్తుంది. ఏంటి ఇబ్బంది? అంటే ఆయన రాజకీయ పార్టీలు మారతాం ఇబ్బందా? ఇప్పుడు మాకు పదవి లేదు, ఎమ్మెల్యే సీటు పోయింది, మోసపోయాం, మేము ఇంట్లో పడుకున్నామా 7 నెలల నుంచి? మాకేమైనా వారసత్వం ఉందా? రంగా గారి ఉద్యమ వారసత్వం తీసుకుని ఒక పక్కన పోరాటం చేస్తున్నాం. నేనేం రంగా గారి కొడుకును కాదే, నేనేం వారసుని కాదే, నాకేముంటాయి సమస్యలు? నేనే పోరాటం చేస్తున్నాను కదా. బుడమేరు వచ్చినప్పుడు 4 రోజులు బయటే ఉన్నాం కదా. జక్కంపూడి రైతుల సమస్య మీద మేమే వెళ్ళాం కదా. మల్లవల్లి భూములు సందర్శించాం కదా. ప్రేమోన్మాది ఘటన మీద మాట్లాడాం కదా. సామాజిక మోసం కూటమి ప్రభుత్వం చేస్తే మాట్లాడుతున్నాం కదా. విద్యుత్ ఛార్జీలు పెంచితే పార్టీ తరపున కూడా బలమైన గలం విలిపిస్తున్నాం కదా. ఏంటి సమస్య? ఏంటి మీకు స్పందించడానికి? నాలాంటి బీసీ వర్గానికి చెందిన ఒక మధ్యతరగతి వ్యక్తికే, సాధారణ వ్యక్తి ఇన్ని సమస్యల మీద స్పందిస్తున్నప్పుడు బలమైన నాయకుడి కొడుకుగా రాధా గారు స్పందించడానికి ఇబ్బంది ఏంటో మీరు చెప్పాలి. ఏంటి ఇబ్బంది? పార్టీలు మారడం ఇబ్బందా? లేకపోతే
ఆయన పనిచేసినటువంటి నాయకులకి ఇబ్బందా? అందరు ఉన్నారు కదా రాధాకృష్ణ గారితో, ఉన్నారు కదా. రంగా గారి కుటుంబంతో కలిసి ప్రయాణం చేసినటువంటి బలమైన అనుచరగానం ఈ రోజుకి ఉంది. భుజాల మీద మోసిన కాపు సామాజిక వర్గం ఉంది. రంగా గారి కుటుంబంతో ఏ మాట చెప్తే ఆ మాట వినుకుంటూ వారి వెనక నడిచేటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మరి అయినా రాధా గారు ఎందుకు మాట్లాడరు? పోనీ ప్రజల గురించి మాట్లాడొద్దు మీరు, ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడొద్దు మీరు. కనీసం ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు కదా, మీ పదవి కోసమో మీ అవసరాల గురించో కాదు మాట్లాడుకోవాల్సింది మీరు. రంగా గారి పేరు మీద చిన్న జిల్లా ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడరు? ఒక పథకానికి పేరు పెట్టమని ఎందుకు మాట్లాడరు? శృతివనం ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడరు? మీరే చెప్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, రేపు పొద్దున మంత్రి ఇస్తారని మీరు చెప్తున్నారు. ఇవా రంగా గారు వారసుడిగా ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేద ప్రజల కోసం పోరాటం చేస్తే మీరు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? కనీసం మిమ్మల్ని మోస్తున్న కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ అంశం మీద ఒక్కసారైనా నోరెత్తారా? వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఒక్కసారైనా భుజం కలిపారా? వాళ్ళని అణగదొక్కుతున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? వైసీపీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది, అప్పుడు కూడా రాధా ఇదే విధంగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు రాధా గారు ఎందుకు ఈ విధంగా చేయట్లేదని ప్రశ్నించకుండా ఇప్పుడు అధికార పార్టీ వచ్చిన తర్వాత రాధాని ప్రశ్నించిన కారణం? మేము ఎప్పుడు కూడా మీరు గత 5 సంవత్సరాలుగా నేను రంగా గారి విగ్రహం సాక్షిగా, చాలా మంచి ప్రశ్న సార్ మీరైతే, రంగా గారి విగ్రహం సాక్షిగా నేను రాధా గారి సమక్షంలో, ఎవరి సమక్షంలో? రాధా గారి సమక్షంలో నేను 5 సంవత్సరాలుగా 10 సార్లు మాట్లాడినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. ప్రతిసారి కూడా నేను ఏం మాట్లాడా? వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద చిన్న జిల్లా ఏర్పాటు చేయాలి, పథకానికి ఒక పేరు పెట్టాలి, అట్లాగనే రాధా గారు ప్రజా సమస్యల మీద బలంగా స్పందించాలి, వంగవీటి మార్కు రాజకీయం చేసి చూపించాలి రాధా గారనే మాట్లాడాను నేను. ఆ రోజు కూడా ఆయన పక్కన నుంచోనే మాట్లాడా, ఇవాళ వేరే దగ్గర నుంచి మాట్లాడా, అంతే తేడా. ఎందుకనంటే ఆయనకి బీసీలు అంటే కొద్దిగా చిన్నచూపు కావచ్చు, నాలాంటి బీసీలు అంటే మరి వివక్ష కావచ్చు రాధా గారికి, అందుకనే ఈసారి దూరంగా ఉండి మాట్లాడా, అంతే తేడా. అంతేగాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే మాట్లాడతాం, అందరూ తేడా. జనరల్గా అంటే రంగా గారి ఆయన ఓకే, ఆయన చరిష్మా వేరు, రంగా గారి లాగానే రాధా అవ్వాలని రూల్ అంటే జనరల్గా మాట్లాడుకునే మాట, రూల్ ఏమైనా ఉండదు. కానీ ఎందుకు ఆ స్థాయిలోకి వెళ్ళాలి మీరు అనుకుంటున్నారు? రంగా గారి చరిష్మా రాధా గారి మీద ఉండబట్టే కదా ఏ పని చేయకపోయినా అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. ఆయన ప్రజల్లో పనిచేస్తే, ప్రజా సమస్య మీద స్పందిస్తే, బలహీన వర్గాల వెంట ఉంటే, అట్లాగనే కాపు సామాజిక వర్గంలో స్పందిస్తే ఆయన కూడా ప్రజానాయకుడు అవుతాడనే ఉద్దేశంతో మాట్లాడతాం. అందుకని ఆ దిశగా ఎందుకు లేదనుకుంటున్నారు బలం? రంగా గారి కొడుకుగా ఖచ్చితంగా ఆయనకి బలం ఉంటుంది. ఆయన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, వైట్ కాలర్ నేరస్తులకి ప్రచారం చేయడం ఆపి పేద ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం దృష్టి మారిస్తే ఆయనకి శక్తి వస్తుంది. వైట్ కలర్ ఎవరు సార్? వైట్ కలర్ చాలామంది జీప్ మీద ప్రచారం చేశారు కదా, ఎలా ప్రచారం చేశారు మీకు తెలుసు కదా. 2024 ఎన్నికల్లో మీరు కూడా రికార్డు తీసుకోండి. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల తరపున ఎన్ని స్థానాల్లో ప్రచారం చేశారు? పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, వైట్ కలర్ నేరస్తులకి ఎంతమందికి ప్రచారం చేశారో తెలుస్తుంది. అంటే కేవలం రంగా ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి పదవి వస్తుంది కాబట్టి ఆయన సైలెంట్గా ఉంటున్నారంటారా? దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఆయన్ని మేము ఏం కోరుకుంటున్నామంటే, రాధా గారు రంగా గారి కొడుగ్గా కుటుంబ వారసత్వాన్ని కాదు తీసుకోవాల్సింది, ఉద్యమ వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి. ఆయన్ని భుజం మీద మోస్తున్న కాపు సామాజిక వర్గ సమస్యల మీద బలంగా మాట్లాడాలి. ఆయనకి నిరంతరం అండగా ఉండేటువంటి ఆయన అనుచరగణం గురించి, వారి సమస్యల గురించి పోరాడాలి. అలాగనే వారు వెన్నంటి నడుస్తున్న బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలి. కానీ వేరే వాటి మీద, అంశాల మీద దృష్టి పెట్టి నేను మౌనంగా ఉన్నా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అంటే ఇది ప్రజలకు అర్థమైపోతుంది. ఆ దిశగా పోరాటం చేయొద్దని నా గుండె లోతుల్లోంచి పిలిచిన మా రాధా అన్నయ్యకి మాత్రం విజ్ఞప్తి చేస్తాను. మీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా నన్ను మోసం చేశారు, నేను ఎదుగుతుంటే ఓరవలేకపోయారనే కామెంట్ 2019 ఎన్నికల ముందు అని మాట్లాడి మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు కూడా రాధాని మోసం చేశారు అని చెప్తుంది.
గతంలో అంశాలు ఏమి నాకు తెలియదు, కానీ ఏం జరిగిందనేది నాకు తెలియదు. మరి వంగవీటి రాధా గారు నాలాంటి బీసీకి మోసం చేస్తే ఎందుకు స్పందించాలా? నాలాంటి వాళ్ళ గురించి ఆయన పోరాడాలి, నాలాంటి వ్యక్తుల గురించి ఆయన నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి. ఆయన ఒక టికెట్ కోసం ఆశపడి ఒక పోటీ కోసం నిలబడలేదని అసంతృప్తి చెందితే వారి తండ్రి గారిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. ఆయన బలాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? ఆయన ఎందుకు అవమానించుకుంటున్నారు? ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? రంగా గారి అభిమానుల్ని, కాపు సామాజిక వర్గాన్ని, బడుగు బలహీన వర్గాల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు? దానికి ఆయన సమాధానం చెప్పాలి. అంతేగాని నాకు టికెట్ వేయలేదు, వాళ్ళు మోసం చేశారు, ఏంటి ఇదంతా? మీరేం చేశారు? మీరు కూడా టికెట్ ఇవ్వలేదనే పార్టీ మారింది. నేను టికెట్ ఇవ్వనందుకు కాదు, నాకు మోసం జరిగింది కాబట్టి నేను పార్టీ మారా. నాకు మోసం జరిగింది, ఆ మోసంలో చాలామంది ఉన్నారు అందులో, కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ మారా. నేను ఏ రోజు కూడా నా వ్యక్తిగత స్వార్థం ఆలోచించుకోవాలి, జనసేన పార్టీ బాగుండాలని ఆలోచించుకోవాలి, ఏ రోజు నాకు పదవి రావాలని కోరుకోవాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని ఆలోచన చేశా. అట్లాంటప్పుడు నాకు టికెట్ కేటాయించే అవకాశం లేదా, లేకపోతే టికెట్ అమ్ముకుంటామా అనేటువంటి అంశాలని నన్నే పిలిచి చెప్తే బాగుండేది కదా. ఆవిర్భావ సభ రోజు నన్ను త్యాగం చేశానని టీవీలో నేను చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీకు చాకరీ చేశాం కదా, కుటుంబానికన్నా మిన్నగా జనసేన పార్టీని ప్రేమించాం కదా, కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశాం కదా. మరి మమ్మల్ని పిలిచి చెప్పడానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? మాతో చెప్పలేదు కనుక మమ్మల్ని మోసం చేశారు కనుకే కదా మేము బయటకు వచ్చాము. మరి మాలాంటి వాళ్ళకి అండగా ఉన్నారు ఎక్కడన్నా? మహేష్ నువ్వు అన్నయ్య అని పిలుస్తావు, నువ్వు బీసీవి, నిన్ను నీలాంటి వాడి వివక్ష చూపుతాం, పోతే పోని దోషించాడు మమ్మల్ని. ఈయన ఎవరింటికి వెళ్ళాడు చూశారుగా, అక్కడ తలుపులు వేసినా అక్కడికి వెళ్ళి ఉన్నాడు ఆయన. వెళ్ళారుగా, మరి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా? దానికి అట్లాంటివన్నీ సమాధానం చెప్పాలి. నేను పార్టీ మారలా, నన్ను మోసం చేస్తే నన్ను నేను కాపాడుకోవడానికి, నా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికే పార్టీ మారా. నేను ఫైనల్గా ఇప్పుడు రంగా గారి వారసుడు రాధా కాదంటారు, అంతేనా? నేను అనలేదు, రాజకీయ వారసుడు. నేను ఆయన బలంగా ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఎవరికైతే న్యాయం కావాలి, ఎవరికైతే ఉపశమనం కావాలి అనేటువంటి అంశాల మీద రంగా గారి పోరాట స్ఫూర్తిని మేమే తీసుకొని మరి పోరాట వారసులుగా తయారైన మీరు కూడా ఆ దిశగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని తెలియజేశాను. నేను కుటుంబ వారసుడిగా మిగిలిపోవద్దు, ఉద్యమ వారసత్వాన్ని కూడా రాధాకృష్ణ గారు తీసుకోవాలనే మాట్లాడుతున్నాను నేను. థ్యాంక్ యూ. ఇది కుటుంబ వారసుడిగా మిగిలిపోవద్దు, రాజకీయ వారసుడిగా ముందుకు వెళ్ళాలని కేవలం సూచన మాత్రమే చేశాను పోతిన్ మహేష్ చెప్తున్నారు. అంటే చాలామందికి చాలా సమస్యలు వచ్చినప్పుడు, కాపు సామాజిక వర్గం ఇష్యూ వచ్చినప్పుడు వంగవీటి రాధా నోరెత్తలేదు, ప్రశ్నించలేదు. కేవలం ఎన్నికల సమయంలో వచ్చి క్యాంపెయిన్ చేసి వైట్ కలర్ నేరస్తులకి కొంతమందికి క్యాంపెయిన్ చేశారని పోతిన్ మహేష్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పేదలు, బడుగు వర్గాలు అంటే వంగవీటి రంగా ఏ విధంగా పేదల కోసం ఫైట్ చేశారో తన ఆఖరి శ్వాస వరకు, అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగించేలాగా వంగవీటి రాధా ఉంటే రాజకీయంగా కొంత మెరుగుదల ఉంటుందని పోతిన్ మహేష్ చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వంగవీటి రంగా వర్ధంతి రోజు పోతిన్ మహేష్ వంగవీటి రాధా మీద చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయం కొంత చర్చకైతే దారితీస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.